కర్నూలులో కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం నేపథ్యంలో రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. నగరంతో పాటు శివార్లలో విస్తృతంగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. కండక్టర్ డ్రైవ్, బీమా, ఫిట్నెస్, పర్మిట్ పత్రాలను బస్సు లోపల భద్రతను పరిశీలిస్తున్నారు. పర్మిట్ లేకుండా వెళ్తున్న బస్సులపై నిబంధనలు పాటించాలని పలు బస్సులపై కేసులు నమోదు చేశారు. ఇక అనుమతి లేకుండా నడుపుతున్న ట్రావెల్ బస్సులను సీజ్ చేశారు. వండర్ఫుల్ గా తయారు చేసింది మ్యానుఫ్యాక్చరింగ్. ఫటాఫట్ దిగొచ్చు, దిగడానికి కూడా పెట్టింది. సూపర్ సూపర్ అసలు. రాజేంద్రనగర్, ఎల్బీ నగర్, చింతకుంటలతో ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న బస్సులను తనిఖీలు చేస్తున్నారు. ఇక బస్సుల్లో ఫైర్ సేఫ్టీ, మెడికల్ కిట్లను పరిశీలిస్తున్నారు. రాజేంద్రనగర్లో నిబంధనలు పాటించాలని 5 ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. చింతలకుంట వద్ద నిబంధనలు ఉల్లంఘించిన ఓ ట్రావెల్స్ బస్సును సీజ్ చేశారు. మరో 4 బస్సులపై కేసులు నమోదు చేశారు. వండర్ఫుల్ గా తయారు చేసింది మ్యానుఫ్యాక్చరింగ్. ఫటాఫట్ దిగొచ్చు, దిగడానికి కూడా పెట్టింది. సూపర్ సూపర్ అసలు. రాత్రి హయత్ నగర్, ఎల్బీ నగర్, కూకట్పల్లి పరిధిలో కూడా ట్రావెల్స్ బస్సులు, ఆటోలు, క్యాబ్లలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇక లైసెన్సు, సరైన పత్రాలు లేని వాహనాలపై కేసు నమోదు చేశారు. వాహనాలపై ఉన్న చలాన్లను వసూలు చేశారు. చలాన్లను చెల్లిస్తేనే వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నారు. కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద కావేరీ ట్రావెల్స్ బస్సు కాలి బూడిదైంది. బస్సు బైకును ఢీ కొట్టడంతో ఈ ఘోరం జరిగింది. ఈ ప్రమాదంలో 19 మంది సజీవ దహనమయ్యారు. బైకుపై వెళ్తున్న వ్యక్తి కూడా దుర్మరణం చెందాడు.